ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలని మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? మన ప్రభువును రక్షకుడైన యేసయ్య ఇంతవరకు మనల్ని కాపాడి తోడుగా ఉన్నారు, అందుకే స్తోత్రాలు. ఈ క్రిస్మస్ దినాల్లో మరింతగా మనం సమీపించబడుతున్నాం. బహుశా ఇంకా 10 రోజుల్లో 10-12 రోజుల్లో మనం క్రిస్మస్ని జరుపుకోబోతున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఇటు శారీరకంగాను ఇటు ఆధ్యాత్మికంగాను మనకు అన్ని విధాలుగా ఆశీర్వాదకరంగా నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. సో ఈ దినపు దేవుని యొక్క లేఖనంలో నుండి ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. లూకా సువార్త 2:9-10 వచనాలు ఈ విధంగా రాయబడింది. దేవదూత పరలోకం నుండి దిగిరాగానే గొర్రెల కాపరులు ఉన్న చోట దేవదూత దిగొచ్చినప్పుడు వారి చుట్టూ దేవుని యొక్క వెలుగు, ఆ దేవదూత యొక్క వెలుగు ప్రకాశం ఉంచింది. ఎప్పుడైతే ఆ ప్రకాశమానమైన వెలుగును ఆ గొర్రెల కాపరులు చూచారో వారు భయపడ్డారు అని రావి. సో వారు భయపడినటువంటి ఆ భయాన్ని దేవదూత తన నోరు తెరిచి స్టార్ట్ చేయటంతోనే ఏమని చెప్పిందంటే, భయపడుకుడి అని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో ఆ సమయంలో ఆ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సిచ్యువేషన్, ఆ స్థితిని గమనించి నోరు తెరవటంతో దేవదూత చెప్పిన మాట ఏంటంటే, భయపడకండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మానవునికి భయం అనేది ఆరంభం నుంచి ప్రారంభమైంది. ఎప్పుడైతే ఆదాములు దేవుని యొక్క మాటకు అవిధేయులై తినొద్దన్న పండు తిన్నారో అప్పటి నుంచి భయం వారిలో ప్రవేశించింది. అందువలన దేవుడు ఆదాము ఎక్కడున్నామనంటే, నీ స్వరం నేను విన్నప్పుడు నేను భయపడి దాక్కున్నాను అన్నాను. సో అక్కడి నుంచి మనం భయము అనేది ఈ భూమి మీద ప్రవేశించడం, మనుషులో ప్రవేశించడం మనం చూస్తున్నాం. సో ఒకరిని గురించి ఒకరికి భయం ఏర్పడింది. మానవునికి జంతువుల మీద భయం, జంతువులకి మానవుని మించి భయం. అంతకుముందు ఆదాము దగ్గరికి తాను కలుగు చేసిన సమస్త జీవరాశిని దేవుడు తీసుకొచ్చినప్పుడు ఏ జంతువు కూడా ఏది కూడా భయపడలేదు. ఏ పులులైనా, సింహాలైనా, సాధారణమైన సాధువైనా, ఇలాంటి క్రూరమైన ఏ జంతువు కూడా భయపడలేదు. ఎప్పుడైతే అవిధేయత కలిగిందో, అవిధేయుడైన ఆదాము అవ్వలు దేవునికి అవిధేయత కనపరిచిన తర్వాత వారిలో భయం ప్రవేశించింది. ఆ భయం కొనసాగించబడుతూనే ఉంది. నేటికి కూడా ప్రతిదానికి భయపడే వాళ్ళు ఉన్నారు. చిన్న చిన్న విషయాలకి భయపడే వాళ్ళు ఉన్నారు. చిన్న అనారోగ్యానికి భయపడే వాళ్ళు ఉన్నారు. దగ్గుకి భయపడే వాళ్ళు ఉన్నారు. ప్రాణం పోతుందేమో, గుండె నొప్పి వచ్చేస్తుందేమో అంటూ కలవరపడే వాళ్ళు ఉన్నారు. రకరకాలైన భయం ఈ రోజుకి కూడా కొనసాగించబడుతుంది. దేవదూత ప్రత్యక్షమై చెప్తున్న మొదటి మాట ఏంటంటే, భయపడకండి. హల్లెలూయా. ప్రజలందరికీ కలగబోవు సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తీసుకొచ్చాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, గమనించాలి, భయాన్ని దేవదూత వారిలో నుండి పోగొట్టడానికి ప్రయత్నం చేస్తుంది. భయపడకండి, శుభవర్తమానం తెచ్చాను నేను మీకు. ఆమేన్. హల్లెలూయా. సో నువ్వు ఎందుకు భయపడుతున్నావు? చావబోతున్న వాళ్ళకి, చచ్చిపోతున్నావు అన్న భయంతో ఉన్న వాళ్ళకి శుభవర్తమానం ఏంటంటే, నువ్వు చావవు. ఆమేన్. నువ్వు చావవు, ధైర్యంగా ఉండు, నువ్వు చావవు. నిజంగానే ఓ డాక్టర్ ఒక పేషెంట్ని చేయబట్టుకొని ధైర్యపరుస్తూ, ఏం కాదు, ధైర్యంగా ఉండు, బాగైపోతావు, ఒక 2-3 రోజుల్లో ఇంటికి పంపిస్తాను అని చెప్పాడు అనుకోండి, నిజంగా డాక్టర్ మీద ఉన్న నమ్మకాన్ని బట్టి ఆ పేషెంట్ తిరిగి త్వరగా కోలుకోవడానికి సిద్ధపడతాడు. ఆయన మనసు మానసికంగా మెంటల్లీ ఓకే, నేను బాగవుతానంటే డాక్టర్ గారే చెప్పారు అన్న ధైర్యం తనలో ప్రారంభమైతే ఆటోమేటిక్గా భయాన్ని జయించిన వ్యక్తిగా మారుతాడు. ఆ విధంగానే ఆధ్యాత్మికంగా దేవదూత పరలోకం నుండి దిగి వచ్చిన దేవదూత అంటుంది, ఎవరి పరిస్థితులను బట్టి భయపడుతున్నారు ఎందుకు? భయపడకండి. దేవుడు తన యొక్క ప్రత్యక్షతను మీకు ఇస్తున్నాడు. దేవుడు తన యొక్క ప్రత్యక్షతను, తన జననాన్ని గురించి మీకు తెలియచేయడానికి ఈ భూమి మీదకి నన్ను పంపాడు. ఆయన ఇదిగో అక్కడ జన్మించాడు. మన యొక్క పాపములన్నీ ఆయన భరించడానికి, మన శాపం నుంచి మనకు విడుదల ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ధైర్యంగా ఉండండి, భయాలు వద్దు, భయపడకండి అని చెప్పటం ద్వారా
మానవుని మీద దేవుని యొక్క ప్రసన్నతను అధికం చేసేటట్లుగా దేవదూత నోరు తెచ్చి మాట్లాడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవదిగా మనం గమనించినప్పుడు దేవదూత యేసయ్య యొక్క జననాన్ని గురించి ఏం చెప్తుందంటే, మీకు శిక్ష వేయడానికి కాదు ఆయన ఈ భూమి మీదకి వచ్చింది, ఆయన జననం ద్వారా మీకు సమాధానం, రక్షణ కలుగుతుంది. హల్లెలూయా. సో దేవుని యొక్క సన్నిధిలో మనము ఆయన జననాన్ని గురించి మనం వింటున్నప్పుడు మనకు ఆయన శిక్ష విధించడానికి ఆయన జన్మించలేదు. మనల్ని శిక్షలోకి తీర్పు తీర్చి నరక ప్రాప్తులు అవ్వడానికి ఆయన జన్మించలేదు. ఆయన జన్మించింది ఎందుకంటే మనల్ని ఆ యొక్క భయాల నుంచి, ఆందోళన నుంచి మనల్ని విడిపించి మనము ఆయనతో కూడా యుగయుగాలు ఉండేటట్లు ఆ యొక్క ఉన్నతమైన మార్గాలు మనం నడిపించబడి నిమిత్తమై ఆయన దిగివచ్చాడు. ఇది సంతోషకరమైన శుభవర్తమానము, గుడ్ టిడింగ్స్ అని దేవుని యొక్క లేఖనంలో కూడా మనం చూస్తున్నాం. కనుక ఈ యొక్క దేవుని దూత గాబ్రియేలు ప్రజలందరికీ, ప్రత్యేకంగా అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క గొర్రెల కాపర్లకి వాళ్ళకి చెప్పినటువంటి శుభ సమాచారం, భయపడకండి. హల్లెలూయా. నువ్వు ఈ రోజున దేని గురించి భయపడుతున్నావు? నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో దేని గురించి భయపడుతున్నావు? భయపడిన అవసరం లేదు. దేవునికి తోడుగా ఉన్నాడు. ఆయన జన్మించింది, ఆయన 2025 సంవత్సరాల క్రితమే జన్మించాడు. ఈరోజు కూడా ఆయన ఆత్మస్వరూపిగా నీతో కూడా ఉన్నాడు, నీలో ఉన్నాడు. నిన్ను ధైర్యపరుస్తున్నాడు, బలపరుస్తున్నాడు. కాబట్టి అధైర్యపడకుండా ధైర్యంగా ఉండు. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అన్న నిశ్చయిత నువ్వు కలిగి ఉన్నప్పుడు నువ్వు జయిస్తావు. సాతాన్ని, భయాన్ని జయిస్తావు. భయాన్ని కలుగు చేసేదానికి కారణం దురాత్ముడే. ఆ సాతాన్ని నువ్వు జయిస్తావు. దేవుని యొక్క ఆత్మ నీకు తోడుగా ఉండి నిన్ను ఆయన బలపరిచి నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అధైర్యపడకుండా దేవుని సన్నిధిలో ధైర్యంగా ఉండు, ప్రార్థన చేసుకో. యేసయ్య జననం నాకు ధైర్యాన్ని ఇచ్చింది అని నువ్వు స్తుతించు, నోరు తెరిచి చెప్పు. యేసయ్యా నువ్వు జన్మించి నాకు ధైర్యాన్ని ఇచ్చావు. యేసయ్యా నువ్వు జన్మించి నాకు ధైర్యాన్ని ఇచ్చావు. నీ జననం ద్వారా నాకు ధైర్యం కలిగింది. అధైర్యం, భయం నాలో నుంచి తొలగించినందుకు స్తోత్రాలు అంటూ నువ్వు దేవుని గణపరచడం ప్రారంభిస్తే నిశ్చయముగా దేవుడు నీకు తోడుగా ఉండి మరింత ఆశీర్వాదం దేవుని కలుగు చేస్తాడు. ప్రార్థన చేసుకుందామా? ప్రేమస్వరూపి మీ పాదాల స్తోత్రాలు. నాదా రక్షక, ఈ ఉదయకాలం ముందు మాతో మీరు మాట్లాడిన అమూల్యమైన వాకులను బట్టి మీకు స్తోత్రాలు. నిజమైన ప్రభువా, అయ్యా మీరు జన్మించినటువంటి ఆ సమయంలో దేవదూత కాపర్లతోనే మాత్రం కాదు, ఈరోజు మాతో కూడా చెప్తుంది, భయపడకూడదు, ఫియర్ నాట్ అని దేవా మీ యొక్క ఆత్మ ద్వారా, మీ దూతల ద్వారా మాతో మీరు చెప్పారయ్యా. అందుని బట్టి మీకు వందనాలు. నిజమే, అనేక హృదయాలు భయానికి కారణం ఎక్కడి నుంచి ప్రారంభమైందో, ఈరోజు నేను దేనికి భయపడుతున్నారో అయ్యా, వీటన్నిటి నిమిత్తమై నాయనా కలవరపడుతున్న హృదయాల్ని మీ ఆత్మ ద్వారా, మీ యొక్క దేవదూతల యొక్క నాయన పలుకులు మాకు ఇదనాన్ని తెలియచేసి భయం నుండి మమ్మల్ని విడిపించారు. అందుని బట్టి మీకు స్తోత్రం. ఒక్కొక్కరిని మీరు ఆస్వాదించండి. ఈ మాటలు నీ బిడలైన మా అందరి హృదయాలకి ఆదరణ, నెమ్మది కలుగు చేయనుగాక. సంతోషకరమైన శుభవర్తమానం చేత మేము ధైర్యపరచబడి ముందుకు కొనసాగించబడడానికి ప్రభువా మరింతగా మీరు సహాయం చేదురుగాక. మా గురించి మీరు కలిగి ఉన్న ప్రణాళికలు, ఆలోచనలు చాలా గొప్పవయ్యా. కనుక మీకు అప్పగించుకుంటున్న మీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపిస్తూ మీ నామాన్ని ఘనపరచుకోమని యేసు నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు ఆఖరి పర్యంతం కృపతోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభు పెట్టందరికీ వందనాలు. నిత్యముగా ప్రభు మనకు తోడుగా ఉండి ఆయన మనల్ని బలపరిచి నడిపిస్తాడు. కృపా విధంగా మనకు తోడుగా ఉండునుగాక. ధైర్యంగా ఉండండి, అధైర్యపడకండి, దేని గురించి కూడా భీతి చెందకండి. పరిస్థితులు ప్రభు మనకు సమస్తం అనుకూలపరుస్తాడు. పరిస్థితుల ప్రభావాలన్నీ దీవెనకరంగా మారుస్తాడు. కృప మనల్ని ఆవరించి నడిపించు. ఆమేన్. హల్లెలూయా.